వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ పరిధిలో రంజాన్ మాసం పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరన హనుమంత్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ ముస్లింస్ అందరూ కలిసికట్టుగా కులాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. కుతుబ్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలటి శ్రీనివాసరావు, గౌరీష్, మణ్యరాజు, బాలబ్రహ్మచారి, లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లింస్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజాహిద్, అహ్మద్ ఖాన్, కాజా అహ్మద్, ఎండి జహాంగీర్, షేక్ అహ్మద్, ఎండి యూనిస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆ ప్లేస్లో స్కూల్ ఒకటి ఫంక్షన్ అయిందని చెప్పేసి మాకు తెలిసింది. మరి దాని గురించి స్కూల్ ఫంక్షన్ కాకముందే మేము కలెక్టర్ గారికి 4-5 సార్లు వెళ్ళి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా డబల్ బెడ్రూమ్ ఆవరణలో మనకు ప్లేస్ లేదు. మరి 3 మతాలు కలిపి ఆ ఓపెన్ ప్లేస్లో ఏదైతే గవర్నమెంట్ ప్లేస్ ఉందో 18 ఎకరాలు, మరి అందులో మన 3 మతాలు కలిపేసి ఒక 2000 గజాలు మాకు కేటాయించేసి మీరు స్కూల్ శాంక్షన్ చేయడం చెప్పడం అది కూడా మాకు ఆ ప్లేస్ కేటాయించే విధంగా మీరు కష్టపడటానికి మీ 2 మైళ్ళ దూరం మీరు ఒక్కటి దయచేసి ప్రేరేపించండి సార్. మరి అన్ని బిల్డింగ్ల కోసం లేవు, ఎక్కడికి ఇప్పుడు కష్టం వస్తుంది, ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు అందరికి బైకులు ఉంటాయా? మీరందరూ మాకు సమానమే. మీరు టీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మాకు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు అందరు సమానం. దయచేసి చెడగొట్టద్దని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మరి ఈద్ ముబారక్ అడ్వాన్స్గా తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పుడే వాటర్ది కూడా మనకు 5 రూపాయల వాటర్ది కూడా రేపో మాపో రెడీగా ఉంది. అది కూడా మనం అందరం వచ్చి ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఎక్కడ మీరు డౌట్ పడద్దు. మా మేము ఎక్కడికెళ్ళో వచ్చినా కూడా మాకు కష్టాలు ఉన్నాయని మీరు అనకండి. అతి త్వరలో మీకు నెక్స్ట్ రంజాన్ కూడా మంచి మసీద్ ఇక్కడనే మసీద్లో చేసుకోవాలి, బోనాలు ఇక్కడనే చేసుకోవాలి, క్రిస్మస్ ప్రేయర్లు ఇక్కడనే చేసుకోవాలి. హ్యాపీగా ఒక ఊరు వాతావరణంలో మీరందరూ ఉండాలి. అందుకు మేము ఎల్లవెల్లలా మీకు పార్టీలకు అతీతంగా కుల మతాలు చేస్తున్నా ఆ సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాజకీయాలు లేకండి. ఫస్ట్ మన ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి అంతా చేసుకుందాం. మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా మనం దూరం చేసుకుందాం. ఆ తర్వాత రాజకీయాలు చేసుకుందాం. ఎవరి పార్టీ వాళ్ళు ఎవరు ధైర్యం ఉంటే వాడు నిలబడతాడు, ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తారు, ఓడతారు. అది ప్రజాస్వామ్యం ఎవరైనా ఉండొచ్చు. కానీ దయచేసి ఇప్పుడు మంచి పనులు జరుగుతున్నప్పుడు వాటిని చెడగొట్టే ప్రయత్నం చేయకండి. ఇండ్లున్నోళ్ళే చెడగొడతారు. ముస్లిం సోదరుడు వాడబోయేదో నేనే వచ్చేదాన్ని కొబ్బరికాయ కొట్టిన జెండా పెట్టుకొని నేను ఇక్కడ కట్టుకుంటా మనమే ఇండ్లున్నోళ్ళే కంప్లైంట్లు ఇస్తారు. అది ఎల్లైనా పుల్లైనా ఇంకో భయా నేను చెప్తలేను, కానీ చెడగొడుతున్నారు. అట్లాంటివి చెడగొట్టకండి. చెడగొట్టినా ఏం కాదు. ప్రభుత్వం మంచి పని అనుకుంటే చేసుకుంటూ పోతాం. మనం చేస్తున్నాం మంచి పని అనుకుంటే అన్నీ జరుగుతాయి. కానీ పనులు మంచి చేస్తున్నారు కూడా ముస్లిం సోదరులకు కట్టిద్దాం. అదేవిధంగా ఇది రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరులు సోదరి మనులకు అందరికీ కూడా హ్యాపీగా ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ కొత్తగా వచ్చిన బస్తీ కాబట్టి ఇక్కడ వచ్చినా రాలేదో తెలియదు నాకు, కానీ మన ప్రభుత్వం వచ్చినాక ముస్లిం సోదరి మనుల కోసం ముస్లిమ్స్లో కూడా నిరాశ పడద్దు, ధైర్యంగా ఉండాలని చెప్పడం కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపు 1000 మందికి కుటుంబ మిషన్లు ఇవ్వడం జరిగింది. ముస్లిం సోదరి ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చినా లేవో నాకైతే తెలియదు, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి మీ డేటా లేకుండా వచ్చాడు. 10 మందికి ముస్లిం సోదరి మనలో చదువుకునే వాళ్ళకు మోపెడ్ ఇప్పించినాం, 10 మందికి ఇప్పించినాం.
అదేవిధంగా 7 మహిళలను సెలెక్ట్ చేసి వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి 50,000 వేలు కూడా అవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఓన్లీ ముస్లిమ్స్కేనా మాకు లేదా అని మీరు కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. అందరికీ ఉంటుంది, అందరికి వస్తుంది. అవన్నీ కూడా రేపో మాపో అందరికి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇక్కడ కూడా ఆ స్కీమ్లన్నీ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉంటుంది అని చెప్పడం తప్పకుండా జరుగుతుంది. అది మా బాధ్యత. మొన్ననే నేను జోనల్ కమిషనర్ గారితో మాట్లాడినా, ఈ మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళది మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఫస్ట్ పైన ఉన్నటువంటిది టెర్రస్ ఫ్లోరింగ్ వేయించాలి, లిఫ్ట్లో ఏఎంసీని 1 year ఇంకా పొడిగించాలి, ఎస్టీపీ ఏఎంసీని కూడా పొడిగించాలి. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయిన అంగన్వాడీ, బస్తీ దవాఖానా ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలని చెప్పినాం. మీకు అతి త్వరలో 15 రోజులు, 1 నెల రోజులలో ఒక చక్కటి పార్కు, దాంట్లో పిల్లలు ఆడుకునే విధంగా పెద్దోళ్ళు ఓపెన్ జిమ్ కూడా శాంక్షన్ అయిపోయింది ఆల్మోస్ట్. అది రాగానే కూడా మనం చేసుకుందాం. ప్రతి ప్రోగ్రాం, ప్రతి కోరిక మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో కాంపౌండ్ వాల్ కావాలని అది కూడా మనం చెప్పిద్దాం. మీకు ఏమేమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే 4-5 నెలల్లో 6 నెలల్లో మొత్తం అన్ని కూడా చేపిస్తాం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हमारे 2 BHK बाजपल्ली डबल बेडरूम हाउसेस में जो है हम यहाँ पर आके 2 साल हुए। 2 साल के अनकरीब हुआ। हमें जो है यहाँ पे मस्जिद की सहूलतें नहीं हैं और इसी तरह जो है 2 साल से हम परेशान हैं। मस्जिद को जो है हमें बहुत सी तकालीफें उठानी पड़ रही हैं। बूढ़े हैं, बड़े हैं, बच्चे हैं। यहाँ से 2-3 किलोमीटर तक दूरी पे मस्जिद नहीं है। उसी वजह से हम जो है कांग्रेस पार्टी हनुमंत रेड्डी साहब कर जो है ये उन तक जो है पैगाम पहुंचाए कि हमें तकलीफ है, बहुत नमाजों के लिए तकलीफ हो रही है। तो हनुमंत रेड्डी साहब इस रमज़ानुल मुबारक के महीने में जो है ना, रमज़ानुल मुबारक के महीने में टेंट का इंतज़ाम करें, टेम्परवरी जो है नमाजें अदा कीजिए आप रमज़ानुल मुबारक के महीने में। इसके बाद रमज़ान के बाद में हम जो है आपके मस्जिद के लिए इंशाल्लाह जो है कामयाबी पूरी हासिल करेंगे। कलेक्टर साहब का ने लिख के जो है आपको डायरेक्ट कलेक्टर से ज़मीन, गवर्नमेंट से ज़मीन मस्जिद के लिए दिलाएंगे बोल के जो है हमसे वादा किए। और जितने भी हमारे हिंदू भाई है, हमारे क्रिश्चियंस भाई है, इन सभी के लिए भी जो है हिंदूज के लिए मंदिर के इंतजामात के लिए वादा किए हैं और क्रिश्चियंस के लिए चर्च के लिए भी जो है हनुमंत रेड्डी साहब वादा किए हैं। उसी तरह इस मौके पर आज खुसूसी मौके पर शबे कदर के मौके पर हनुमंत रेड्डी साहब ने शिरकत फरमाया यहाँ पर। और उसी के साथ साथ हमसे वादे भी किए हैं कि इंशाल्लाह इतने इंतजामात किए हैं आपकी नमाजों के लिए जो है हम साथ दिए। इंशाल्लाह आगे भी चल के जो है आपको जल्द से जल्द मस्जिद दिलाने के वादे किए हैं और हम हनुमंत रेड्डी साहब के शुक्रगुजार है। 2 BHK बाजपल्ली डबल बेडरूम हाउसेस से हम ताल्लुक रखने वाले हैं। రంజాన్ పండుగ సందర్భంగా బాచుపల్లి 2 BHK దగ్గర మా రంజాన్ సోదరులందరూ కూడా మరి ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ ఈరోజు విస్తార విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన హనుమంత్ రెడ్డి అన్న గారు, మరి గౌరీష్ గారు, మన్నెమన్న గారు, మరి లోకల్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క లీడర్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో అన్ని బ్లాక్లకు సంబంధించి మా ముస్లిం సోదరులు ఒక ఐక్యతగా ఏర్పడి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళ ఒక కమిటీగా ఏర్పడి మరి ఒక టీమ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క విజయవంతం చేసినందుకు మా ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరికి పేరున మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.